హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాత. ఈరోజు అయితే మనం ఉగ్గు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది ఎంతో బలాన్ని ఇస్తుందండి. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా తినచ్చు. ఇప్పుడు దీనికోసం కందిపప్పు ఒక గ్లాస్ తీసుకోవాలి. ఇలా అన్నిటినీ గ్లాస్ తీసుకోవాలి. పెసరగింజలు, మినుములు, ఉలవలు, రాగులు, సజ్జలు, బియ్యము, 200 గ్రాములు బాదం పప్పులు తీసుకోవాలి. ఇప్పుడు పెనం పెట్టుకుని ఉలవలు వేయించుకుందాం. ముందుగా ఈ ఉలవలు చాలా బలాన్ని ఇస్తాయి. ఈ ఉలవలు తింటే అసలు ఎంత ఆరోగ్యమో మాటల్లో చెప్పలేం. గుర్రంలాగా పరిగెత్తుతారు. ఇప్పుడు పెసలు, కందిపప్పు ఇవి వేసుకొని లైట్గా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు బాదం పప్పులు కూడా సపరేట్గా వేసుకొని వేయించుకోవాలి దోరగా. ఇవి కూడా పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా బలాన్ని ఇస్తాయి. ఇప్పుడు బియ్యము వేసి కొంచెం లైట్గా దోరగా వేయించాలి. సజ్జలు, రాగులు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ కలుపుకొని పొడి చేసుకొని తింటే చాలా ఆరోగ్యము. బూస్ట్, హార్లిక్స్ కూడా పనికిరావు దీని ముందర, అంత ఆరోగ్యము. మీరు కూడా ట్రై చేయండి. ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పొడిని. ఇలా చేసుకున్న తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉడకబెట్టుకొని పిల్లలకు కానీ పెద్దలైనా కూడా తినచ్చు. ఇవి చాలా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. నేనైతే ఉప్పు వేసి ఉడకబెడతాను. ఇప్పుడు ఎలా ఉడకబెట్టుకోవాలో చూద్దాం. చన్నీళ్ళే తీసుకోవాలండి. 2 స్పూన్లు పొడి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. నేను ముందు పొడిలో వేయలేదు. ఎప్పుడు కాగబెట్టుకోవాలనుకుంటే అప్పుడు కొంచెం జీలకర్ర పొడి వేసుకొని కాగబెట్టుకుంటే మంచిది. ఈ జీలకర్ర పొడి వల్ల అరుగుదల బాగుంటుంది, అందుకే జీలకర్ర పొడి వేయాలి. చూడండి, 5 మినిట్స్లో ఉడికిపోతుంది ఇది. ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుంటే ఇలా ఉంటుందండి. ఇది చల్లారేసరికి ఇంకొంచెం తిక్కుగా తయారవుతుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళైనా సరే గ్లాసులో వేసుకొని కొన్ని మజ్జిగ వేసుకొని ఇలా కలుపుకొని తాగితే చాలా బలం వస్తుంది. పెద్దవాళ్ళకు కూడా బ్లడ్ కూడా బాగా వస్తుంది. ఓకే అండి, మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా. థ్యాంక్ యూ.